విశాఖ 3 టౌన్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. సెల్ ఫోన్ చోరీ కేసులో లంచం డిమాండ్ వార్త మర్చిపోకముందే మరో ఘటన జరిగింది. మోసం చేసిన మైనర్ బాలికను వివాహం చేసుకున్న కేసులో 3 టౌన్ పోలీసులు చేతివాటం చూపారు. మైనర్ బాలికను ప్రేమ పేరుతో వివాహం చేసుకుని వేధింపులకు పాల్పడ్డాడు ఆకుల శివ అనే వ్యక్తి. రాత్రి పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలొస్తున్నాయి. 3 సార్లు స్టేషన్ చుట్టూ తిరిగినా తమకు న్యాయం దక్కలేదని బాధితులు వాపోతున్నారు. న్యాయం కోసం విశాఖ సిపి శంఖబ్రత్ బాగ్చీని ఆశ్రయించారు అధికారులు. దీనిపై విచారణకు ఆదేశించారు సిపి. విశాఖ 3 టౌన్ పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా కాపురం పెట్టి ఆ తర్వాత ఆమెను శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడు. అయితే ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించినా సరే పోలీసులు ఏమీ పట్టించుకోకపోవడంతో విశాఖ సిపి శంఖప్రతాప్ బాగ్చీని ఆశ్రయించారు బాధితులు. అయితే తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు బాధితులు ఉన్నారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఏ పోలీసులు ఏ స్టేషన్కి వెళ్తే వారు పట్టించుకున్న అంశంపై కూడా పూర్తిగా వివరాలు తెలుసుకుని ప్రతిచేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగిందండి? మీరు ఏ స్టేషన్కి వెళ్ళారు? అసలు ఏ విధంగా ఎవరు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నారు? మీకు ఏ న్యాయం కావాలి? అసలు ఆకుల శివ అన్న కుర్రోడు మా అమ్మాయిని మాయమాటలు చెప్పి నమ్మించి మైనే అసలు ఏజ్ తీరిన అమ్మాయిని పెళ్లి చేసుకొని నమ్మక మోసం వాళ్ళ రోజున ఇలా కొట్టి పిల్లకి ఇలా చాలా ఇబ్బందులు పెట్టి చాలా బాధలు జరుగుతున్నాయి. జరిగినా కూడా మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. వెళ్ళినా కూడా మాకేం రెస్పాన్సిబిలిటీ లేదు. 3 డేస్ అవుతుంది. 3 డేస్ నుంచి మేము తిరుగుతున్నాం. ఆ అబ్బాయి మేము అడుగుతున్నాం, ఆ అబ్బాయిని ఎందుకు పిలిపించట్లేదు, మా అమ్మాయికి న్యాయం చేయండి అని అబ్బాయిని పిలిపిస్తున్నాం. ఆ అబ్బాయిని అయితే పిలిపించట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా ఎవరూ రెస్పాన్స్ అవ్వట్లేదు. మా అమ్మాయికి ఏదో ఒకటి న్యాయం చేయండి అంటే ఆ సీఏ గారు పట్టించుకోవట్లేదు. ఏసీపీ గారి దగ్గరికి వస్తే ఏసీపీ గారు కంప్లైంట్ పెట్టడానికి ఇక్కడికి వచ్చాం సార్. ఎంత కంప్లైంట్ 3 డేస్ నుంచి తిరుగుతున్నాం సార్. మేమైతే ఆ అమ్మాయికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. మైనర్ చిన్న పిల్ల మాయ మాటలు చెప్పి ఆటో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయి మా పిల్లకి ఇలా కొట్టి చాలా ఇబ్బందులు పెట్టి డబ్బులు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఇలాగా ఆకుల శివ, ఆకుల రమేష్ అనే వాళ్ళ తండ్రి ఆకుల రమేష్ ఇలా చేశారు సార్ పిల్లకి. ఇలాగా అంటే ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు మీ కూతుర్ని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడో అతనికి గతంలో పెళ్ళయిందని కూడా వివరాలు తెలుస్తున్నాయి కదా, ఏంటి అసలు? ముందు పెళ్లి చేసుకొని కూడా మళ్ళీ రెండోసారి నాకు పెళ్ళి అవ్వలేదని చెప్పి మా పిల్లని తీసుకుని వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకున్నాడు సార్. మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, మేము కంప్లైంట్ పెట్టాం. వాళ్ళు కంప్లైంట్ పెట్టినా కూడా రెస్పాన్స్ అవ్వలేదు. 3 టౌన్ పోలీస్ వెళ్తున్నాము, కూర్చుంటున్నాము. అలాగా ఎవరో ఒకరు వస్తున్నారు, సీఏ గారు బయటికి మళ్ళీ మమ్మల్ని పంపిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? 3 టౌన్ పోలీసులకి మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు కదా, ఏమని చెప్తున్నారు అసలు పోలీసులు? పిలుస్తాము, మీరు వెయిట్ చేయండి, మీకు నేను హామీ ఉన్నాను అంటున్నారు. కానీ ఫస్ట్ అలాగే వెళ్ళాం సార్ కేసు పెట్టడానికి. వెళ్ళినప్పుడు కూడా కేసు తీసుకుంటామని చెప్పి అప్పుడు కూడా వచ్చి అబ్బాయి మాయమాటలు చెప్పి పట్టుకెళ్ళిపోయాడు. సరే నేను చూసుకుంటాను శైలు, నీకు ఏం సంబంధం లేదు వచ్చి అని చెప్పి అన్నాడు. సరే పద అని చెప్పేసి సారాలకు అందరికీ చెప్పాము. చెప్పినా కూడా ఈ సారాలు ఏంటంటున్నారంటే పిలుస్తామమ్మా అంటున్నారు. నిన్న ఇంటికి పట్టుకెళ్ళాం. కనీసం వచ్చేయండి, మీరు రండి, వాళ్ళ అమ్మగారికి మీరు వచ్చి కూర్చోండి, మీరు కూర్చుంటే మీ అబ్బాయి వస్తాడు. అబ్బాయికి ఎక్కడికో పంపించేసి వీళ్ళు రాకుండా చేయడము, అబ్బాయికి దాసేయడం. కనీసం పోలీస్ స్టేషన్ దగ్గరికి అస్సలు ఒక్కరు ఇలా అడుగు పెట్టట్లేదు. అంటే నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎవ్వరూ ఇంత కూడా చేర తీసుకోవట్లేదు. మేము ఉన్నామమ్మా అంటున్నారు అంతే, ఇంకా నెక్స్ట్ మాట అసలు ఆడట్లేదు. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందని వెళ్ళారు, కానీ అక్కడ జరగట్లేదు. దానిపై మీ భర్త ఏమంటున్నారు అసలు పోలీస్ స్టేషన్కి రమ్మంటే? ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు అబ్బాయి. అబ్బాయితో మాట్లాడడానికి లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళ అమ్మోళ్ళు చేస్తే మాకు సంబంధం లేదు, మాకు తెలీదు అని అంటున్నారు. మేము డబ్బులు కట్టుకున్నాం, 3 లక్షలు కట్టుకున్నాము, మాకు అనవసరం అని అంటున్నారు. లాయర్కి ఎవరికో కట్టుకున్నారంట. అంటే మిమ్మల్ని ఈ విధంగా మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కొట్టేవాడా, ఏం చేసేవాడు అసలు? కొన్ని రోజులు బాగానే ఉన్నాడు, 2 నెలలు బాగానే ఉన్నాడు. దాని తర్వాత నుంచి టార్చర్ పెట్టడం మొదలెట్టాడు. నాకు కొడుతున్నాడు చేస్తున్నాడు అని చెప్పి నేను రోడ్డు మీదకి వెళ్ళిపోయేదాన్ని. నాకు అలా కొట్టడం చేస్తున్నాడని తెలిసి ఇంకా స్టేషన్కి వెళ్దామని చెప్పేసరికి స్టేషన్కి వెళ్ళనివ్వకుండా ఆపేసి ఇక్కడ కొట్టడాలు, ఫోన్లతోని గోబుల మీద కొట్టడాలు, ఈడ్చీయడాలు, రక్తాలు వచ్చేలా కొట్టడాలు చేశాడు. అందుకు నేను ఇంకా కనీసం కూడా ఆలోచించకుండా రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చూసి 4 అయ్యి కొట్టేశారు. శివ, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మగారు, ఈ ఫస్ట్ వైఫ్ ఉంది కదా తను. ఎందుకంటే నా లైఫ్లో జరిగినట్టు అంటే నాకు సంబంధం లేదు అంటున్నాడు. నువ్వెవరో తెలియదు అంటున్నాడు. నా లైఫ్లో జరిగినట్టు ఇంకే అమ్మాయి లైఫ్లో జరగకూడదు.
ఇబ్బంది పెడుతున్నారని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే పోలీసులు కూడా తమకు న్యాయం చేయట్లేదంటూ కూడా తీయడం పోలీసులు పట్టించుకోవట్లేదంటూ కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో రమేష్ రెడ్డితో నరేష్ సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి.